ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 29, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మురళీలోని మధుర మహావాక్యాల సారం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, శరీర సహితంగా ఏవేవైతే కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనం అవ్వనున్నాయి. ఆత్మలైన మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి. ప్రశ్న: పిల్లలైన మీరు అందరికీ ఏ మాటల ద్వారా తండ్రి సందేశాన్ని వినిపించవచ్చు? జవాబు: అందరికీ ఇలా వినిపించండి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇప్పుడు పరిమిత అనగా హద్దు వారసత్వ సమయం పూర్తయింది, అనగా భక్తి పూర్తయింది. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవుతుంది. మిమ్మల్ని రావణుని పంచవికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగం. ఇందులో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. కేవలం పురుషోత్తమ సంగమయుగాన్ని అర్థం చేసుకున్నా మీ స్థితి శ్రేష్టంగా అవ్వగలదు. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు సంగమయుగంలో నిల్చోవాలి. సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తూ బుద్ధియోగాన్ని నూతన ప్రపంచంతో జోడించాలి. బుద్ధిలో ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్తున్నామని ఉండాలి. సెకండ్ పాయింట్: అందరికీ ప్రాణదానం ఇవ్వాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే సేవను చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి. దైవీ గుణాలను ధారణ చేయించాలి. వరదానము: శ్రేష్ట సమయం అనుసారంగా సదా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్వా యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మాభవ. శ్రేష్ట సమయం అనుసారంగా సదా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్వాహ్ యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మాభవ. వివరణ: ఈ శ్రేష్ట సమయంలో సదా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్ వాహ్ యొక్క పాటలు మనస్సులో పాడుకుంటూ ఉండండి. వాహ్నా శ్రేష్ట కర్మలు లేక వాహ్ శ్రేష్ట కర్మలు నేర్పించే బాబా, ఇలా సదా వాహ్ వాహ్ యొక్క పాటలు పాడండి. ఎప్పుడు పొరపాటున కూడా దుఃఖం యొక్క దృశ్యాలు చూస్తున్నా అయ్యో అనే శబ్దం రాకూడదు. వాహ్ డ్రామా వాహ్, వాహ్ బాబా వాహ్. ఏదైతే స్వప్నంలో కూడా లేదో ఆ భాగ్యం ఇంట్లో కూర్చొని ఉండే లభించింది. ఈ భాగ్యం యొక్క నశాలో ఉండండి. స్లోగన్: మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడోల్గా ఉంటారు. మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడోల్గా అనగా స్థిరమైన వారిగా, దృఢమైన వారిగా ఉంటారు. మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడోల్గా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.